పంచె కట్టేస్తాం. సో 3 రోజులు పంచెకి బొమ్మల డెకరేషన్ కి సరిపోద్ది. అర్థమవుతుందా? 3 రోజులు ఖచ్చితంగా ఇంపార్టెంట్. మళ్ళా రిపీట్ చేయమంటే టైం ఉండదు. రిపీట్ చేయలేను కూడా. ఈ 3 రోజుల్లో పంచె కట్టిన తర్వాత టైం ఉంటే ఆ రోజే కలశం చేసేసుకున్నాం. ఓకే. కలశానికి మౌల్డ్ కావాలి, తెచ్చుకోండి. ఓకేనా? కలశం అది మనం చేత్తోనే ప్రిపేర్ చేసుకొని కుండలాగా సెట్ చేసుకొని చేసేద్దాం. చేసేసి ప్రాబ్లం లేదు. ఇంకా నా సైడ్ నుంచి ఇంకేమైనా పెండింగ్ ఉందా? తాంబూలం ప్లేట్ చేసేసారు కదా? తాంబూలం అయిపోయింది. ఏంటండి? తాంబూలం అయిపోయింది, కానీ ఇవి బొమ్మలకి డెకరేషన్స్ అవి మధ్యలో అతికిచ్చేస్తాం. ఆ లాస్ట్ రోజు ఏంటంటే మనం జ్యువెలరీ ప్లస్ ఇంప్రెషన్స్ పెట్టేసుకుంటాం గురువారం రోజు. ఓకే. సో ఏంటండి? ఏందమ్మా? బొమ్మ నిలబెట్టే విధానం మేడం. ఆ రోజు బొమ్మ నిలబెట్టడము, ఇంప్రెషన్స్ ఏదైతే మనం దిద్దుకోవాలో అవి, జ్యువెలరీ ఏదైతే ఉందో అవన్నీ కూడా సెట్ చేసుకుంటాం ఆ రోజు. బొమ్మ నిలబెట్టడానికి 3 రకాలు చూపిస్తాను. ఓకే. ఆ 3 రకాల్లో మీరు సెట్ చేసుకోవాల్సిందే. ఒక్కసారి చేస్తే రాదు, ఖచ్చితంగా రాదు. 4-5 సార్లు ప్రయోగం చేయాలి. బొమ్మకి చీలలు కొట్టడం కూడా చూపిస్తాము. ఆ చీలలకి ఏంటంటే మీరు హస్బెండ్ సపోర్ట్ తీసుకోవాలి. ఇంట్లో ఎవరో ఒకరు పట్టుకోవాలి ఆ బొమ్మని గట్టిగా. మీరు చీల కొట్టాలి, లేకపోతే వాళ్ళు చీల కొట్టాలి, మీరు పట్టుకోవాలి. లేదు కాదుకూడదు మాతోటి అవ్వట్లేదంటే మనం చెక్క పని చేసే వాళ్ళు మనకి ఆల్రెడీ పరిచయం అయ్యారు కదా, అవునా? వాళ్ళ దగ్గర వెళ్ళాలి, బొమ్మ నిలబెట్టాలి, పాదాలకి చీలలు కొట్టాలి. అబ్బా అంటే తప్పదు, అదంతే. కావాలంటే మీరు సైజ్ అవి ముందే పెట్టేయండి మ్యామ్, దాన్ని బట్టి అరేంజ్ చేసేసుకుంటాం. పెట్టేస్తాం, సరేనా? ఎస్ మ్యామ్. ఓకే, స్టార్ట్ చేసుకుందాం. మీరు బొమ్మకి ఫస్ట్ పైన ఏదైతే ఉందో జాకెట్ చూపిస్తాను, తర్వాత పావడ అనేది సెట్ చేసేస్తాను. మనము మా మ్యూట్ లో ఉండాలి. మనము వాళ్ళ మమ్మీకి వాళ్ళ నాయనమ్మకి కట్టినట్టుగా కట్టాం జాకెట్. అర్థమవుతుందా? చిన్నపిల్ల కాబట్టి డిఫరెంట్ గా వేస్తాం, ఈజీ మెథడ్ లో. ఎందుకు అంటే చిన్న బొమ్మలకి ఆ చేతులకు అతికించడాలు, మళ్ళా కొలతలు చూడాలి అనేవి కొంచెం డిఫికల్ట్ గా ఉంటాయి. ఉండడమే 1.5 ఇంచ్ ఉంటే దాన్నే అతికిస్తాం. సో దాన్ని మనం స్మార్ట్ గా చేసుకుంటాం. చెప్పండి మా అనిత గారు. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఇది మొన్న మీరు డాల్ చున్నీ వేయడం చెప్పారు కదండి, అది స్టిక్ చేయమంటారా? డౌట్. చేయాలి కదా, నెత్తి దగ్గర స్టిక్ చేయాలి. ఇక్కడ ఆ బయట ఇలా పైకి వస్తుంది కదా, ఇక్కడ అతికిచ్చాను. ఇక్కడ అతికిస్తే ఉంటుంది. ఇక్కడ భుజం మీద కూడా చేసేయమంటారా? కుట్టొచ్చు, లేకపోతే అతికించవచ్చు. అప్పుడే నిలుస్తుంది కదా. ఓకే, కంపల్సరీ చేయాలి. వెనకాల ఫ్లవర్స్ అవి పెట్టి అతికించమంటారా? అది కనిపించదు కదా. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్రస్తుతానికి అతికిపోకండి, పూలు పెట్టడం చూపిస్తాను నేను. అప్పుడు ముందు వైపు కొంచెం పూలు వస్తాయి, వెనక నుంచి క్లాత్ అతికిద్దాం. ఓకేనా? అప్పుడు ఆ పూలు పెట్టినట్టు ముందుకు కనిపిస్తుంది. ఓకే, ఆ తర్వాత సెట్ చేద్దాం. నెత్తి వరకు అతికించకండి, అతికించినా తీస్తే వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. థ్యాంక్స్ మేడం. అక్కడ లక్ష్మి గారు, మనం ఏం బాగా గట్టిగా ఏం అతికించలేదు కదా, మామూలుగానే అతికించాం కాబట్టి వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు, పెట్టుకోండి. మ్యామ్ మీరు చెప్పినట్టు కాకుండా నేను ఇలా వేసాను మ్యామ్, ఓకేనా? అంటే ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ చేతులు ఎత్తాలి. ఒక్క నిమిషం హ్యాండ్ రైస్ చేస్తే కనిపిస్తాను. చెప్పండి మా రూపారాణి గారు. మ్యామ్ ఇవి ఆఫర్ పెట్టమన్నారు కదా, పెట్టాము. వీటిని ఎక్కడ యూజ్ చేస్తారు మ్యామ్? డెకరేషన్ కి, బ్యాక్ డ్రాప్ డెకరేషన్ కి యూజ్ చేసుకోవాలి. ఓకే, బాగుందండి జ్యోతి గారు. ఆ మోడల్ అయిపోయింది, లాస్ట్ మంత్ నేను నేర్పించేసాను, అందుకనే ఈ మంత్ డిఫరెంట్ గా పైన నుంచి వేసామన్నమాట. మ్యామ్ నేను మా పాప అనుకుంటున్నాం కదా మ్యామ్, నాకు ఈ విధంగా వేసుకొని మా అమ్మాయి పెద్ద అమ్మాయి కదా మ్యామ్, లంగా ఓని అనుకుంటున్నాను మ్యామ్, అందుకే ఎలాగైనా వేసుకోండి, ప్రాబ్లం లేదు, మీ ఇష్టం. నేనేంటంటే జస్ట్ ఊరికి ఐడియా చెప్పాను కదా, ఆ బొమ్మలు మీరు మీ ఇమాజినేషన్ మీకు నచ్చినట్టుగా మీరు ఎలా ఉంటారో అలా డెకరేట్ చేసుకోవచ్చు. నా లెక్క 2 బొమ్మలు, ఒకరు అత్తగారు ఒకరు మావులు, అది ఎలాగైనా చేసుకోండి. మేము మా ఫ్యామిలీ పెట్టుకున్నాను మ్యామ్, అత్తయ్య మామయ్య లేదు మ్యామ్, మాకు పిల్లలు మేమే. ఓకే ఓకే, పర్లేదమ్మా. బట్ ఏంటంటే ప్రాసెస్ తెలిసింది కదా. ఎస్ మ్యామ్. ఓకే, రూపారాణి గారు ఇంకేమైనా ఉందా? మెజర్మెంట్స్ తీసుకోవాలో చెప్పండి. దాని గురించే డౌట్ వచ్చి బ్యాక్గ్రౌండ్ అని చెప్పి, అంటే దేనికి వాడారు అని చెప్పి వీటిని, అందుకని ఇంకేం లేదు.
వాటికి అంటే మీకు ఎగ్జాంపుల్ ఫ్లవర్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క కాన్సెప్ట్ తో డెకరేట్ చేస్తాం కదా. ఈ మంత్ ఈ కాన్సెప్ట్ ప్రకారం డెకరేట్ చేస్తాం. ఆ ఫ్లవర్స్ అనేది మినిమం ఫ్లవర్స్ డెకరేషన్ కోసమే. ఆ మొగ్గల వరకు కట్ చేసుకుంటాం అన్నమాట. అంటే రోజ్ ఫ్లవర్స్ వస్తే అవి పెట్టాం బ్యాక్గ్రౌండ్ కి, ఇవి ఇట్లాగే ఉంచి పెట్టేసాం ఇది కూడా పెట్టుకోవచ్చు. ఇది కూడా పెట్టుకోవచ్చు. ఓకే మ్యామ్. శిరీష గారు చెప్పండి మా. నమస్తే అండి. ఇది బొమ్మలకు వాడిన క్లాత్ తీసి మళ్ళా ఇంకో క్లాత్ చేయాలన్నా చేయొచ్చా అండి? మనం శారీ కడతాం కదా, ఇప్పుడు ఇంకో శారీ కట్టాలనుకోండి, అప్పుడు ఎలా చెయ్యాలి? అదే ఇంకో శారీ అని మాత్రమే అర్థమైంది. ఇప్పుడు బొమ్మ కట్టిన చీర తీసేసి ఇంకొక చీర కట్టాలంటే ఏముంది, అతికిచ్చిన బీకేస్తే వచ్చేస్తుంది కదా. ఓకే. అదే కానీ అది డిస్టర్బెన్స్ గా ఉంటది. ఆ గమ్ అనేది సన్న పోగులు దానికి అతుక్కొని రియాలిటీని కోల్పోతుంది. అది డిస్టర్బెన్స్ ఉంటది. అందుకనే నేను మీకు చూపించేటప్పుడు కూడా మంచి బొమ్మలే చూపిస్తాను. ఏదైనా చిన్న బొమ్మలు మాత్రమే అడ్జస్ట్మెంట్స్ కి ఒకటో వాడతానేమో కానీ సాధ్యమైనంత వరకు కొత్త బొమ్మలకి నేను డెకరేట్ చేసి చూపిస్తాను. రీజన్ ఏంటంటే ఆ డిస్టర్బెన్స్ అంత ఫ్రెష్నెస్ ఇవ్వదు. ఓకే. మనం మాటికి ఒకే బొమ్మకి డెకరేట్ చేసిన అంత లుక్ రాదు. మన చేతులతో మనం స్టార్టింగ్ నుంచి చేయాలి. ఆ హెయిర్ స్టైల్ గానీ ఆ జ్యువెలరీ గానీ మార్చి వేస్తేనే అదొక ఎక్కువ. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. చెప్పండి మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పాలి, ఇంకెవరైనా ఏమైనా అడుగుతున్నారా లేకపోతే నేను స్టార్ట్ చేసుకోనా? మ్యామ్ నేను వీడియో ఆఫ్ చేస్తాను మ్యామ్. ఓకేనండి. ఓకే. మ్యామ్ విజయలక్ష్మి ఓన్లీ ఫంక్షన్ కి అవుతే పెద్ద బొమ్మతో చెయ్యాలా మ్యామ్, చిన్న బొమ్మతో చెయ్యాలా? పాపని కూర్చోబెట్టేది అవుతే ఓన్లీ ఫంక్షనా? ఓన్లీ ఫంక్షన్ పెద్ద బొమ్మకి చేసుకోవచ్చు మా. పెద్ద. ఓకే. ఎందుకంటే కాళ్ళు ఫోల్డ్ అవుతాయి కదా, మీరు కుర్చీలో కూర్చోబెడతారు, కిందకి కాళ్ళు ఫోల్డ్ అవుతాయి. పెద్ద బొమ్మకి బయట పావడ వేసుకోవచ్చు. ఈ చిన్న బొమ్మకి ఏంటంటే ఇప్పుడు మీరు భోగి పండ్లు పోయడం అలాంటప్పుడు మీరు యూజ్ చేసుకోవాలి. పాపని బాబు పెట్టడం, భోగి పండ్లు పోయడం, భోగి కాన్సెప్ట్స్ అప్పుడు చిన్న బొమ్మలు యూజ్ చేస్తే బాగుంటది, పిల్లల్లాగా వస్తుంది. ఓకే మ్యామ్ చెప్పండి. పెద్దవాళ్ళకి కూడా లెహెంగా ఓనికి మెజర్మెంట్స్ చెప్పండి మ్యామ్. సేమే ఉంటాయి కదా, లెహంగా ఓనికి సంబంధం ఏముంది? ఓని వచ్చేస్తుంది మీకు. లెహంగా పావడా ఇప్పుడు వచ్చేస్తుందమ్మా. ఒక డౌట్, మనం ఇప్పుడు హెయిర్ స్టైల్ మార్చుకోవాలనుకుంటే మళ్ళీ ఇది తీసేసి మళ్ళీ చేసుకోవచ్చా మ్యామ్ లేదా? తీస్తే వస్తుందా లేదా అంటే ట్రై చేయలేదు, మీరు చెప్పిందే ట్రై చేద్దామని. తీస్తే వచ్చేస్తుంది, గమ్మేగా, గలీజ్ గా ఉంటది. ఓకే, అది కొంచెం చూసుకోండి. ఓకే, చూడండి చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఒకసారి ఇక్కడ చూడండి, మీరు మళ్ళా నేను కంప్లీట్ చేయలేదు దీన్ని. పాపకి పైన మనము మెజర్మెంట్స్ తీసుకుంటున్నాం. ఓకే, తనకి ఎలా తీసుకోవాలంటే ఇక్కడ మెడ దగ్గర నుంచి మెడ స్టార్టింగ్ నుంచి ఇక్కడ పొట్ట పైన వరకు, అంటే లంగ పైన జాకెట్ అంటే పొడుగ్గానే ఉంటది కదా, అవునా? మనము 2 ఇంచులు తీసుకుంటున్నాం మెడ దగ్గర నుంచి 2 ఇంచులు. ఓకే, అడ్డము ఎలా తీసుకోవాలంటే ఇలాగ చేతుల పైన నుంచి, ఇప్పుడు ఛాతీ మధ్య భాగంలోనే టేప్ పెట్టుకొని చేతులు పైకి ఎత్తకూడదు, చేతుల పైన నుంచి చుట్టుకొలత తీసుకోవాలి. ఎంత వచ్చింది? 6. అర్థమవుతుందా? పాప చేతుల పైన నుంచి టేప్ వచ్చేటట్టుగా తీసుకుంటున్నాం. చేతులు పైకి ఎత్తకూడదు. లాస్ట్ టైం బొమ్మకి చుట్టుకొలత అంటే చేతులు పైకి ఎత్తి తీసుకున్నాం కదా వాళ్ళ మదర్ కి. ఈమెకి ఏం చేయాలి? చేతులు పైకి ఎత్తకుండా ఒకసారి చెప్పేటప్పుడు వినాలి, చేతుల పైన నుంచి తీసుకోవాలి. అర్థమైందా? చుట్టూ కొలత ఎలా తీసుకోవాలంటే ఇలాగా పైన నుంచి తీసుకోవాలి, చుట్టూగా ఛాతి మధ్య భాగం నుంచి టేప్ తీసుకొని ఇలా చుట్టి తీసుకోవాలి. అమ్మాయికి అలా చేసినప్పుడు 6 ఇంచులు వచ్చింది చుట్టుకొలత, అంటే అది అడ్డం. నిలువు వచ్చి 2, నిలువు 2, అడ్డం 6. అర్థమైందా? ఆ విధంగా ఒక బిట్ కట్ చేసుకోండి. అడ్డం 6, నిలువు 2. మాకు అర్థం 4 వచ్చింది. ఎంత వస్తే అంత.
ఓకే, ఒకసారి ఇక్కడ చూడండి మా. కట్ చేసుకున్నారా అందరూ? అందరు కట్ చేసుకున్నారా? అయిందా అవలేదా? లేదు మ్యామ్. అవుతుంది. సరే ఇక్కడ చూడండి ఒకసారి. ఈ క్లాత్ ఇలా కట్ చేసుకున్నాం కదా. ఓకే, దీన్ని మధ్య భాగానికి వచ్చేటట్టుగా ఇట్లా సగం సగం, ఒకవైపు లెఫ్ట్ సగానికి మడవాలి, దీన్ని రైట్ ని కూడా సమానంగా సగానికి మడవాలి. కనిపిస్తుందా? ఎస్ మ్యామ్. ఇలాగా మడిచిన తర్వాత దీన్ని మధ్యలోకి మడవాలి. ఓకే, ఒకసారి చూడండి మళ్ళా. ఫస్ట్ ఈ క్లాత్ తీసుకొని సగం సగం వచ్చేటట్టుగా క్లాత్ ని మనము మడత పెట్టుకుంటున్నాం. మడత పెట్టిన తర్వాత ఈ రెండింటిని కూడా ఇలాగా సమానంగా పెట్టుకుంటాం. సమానంగా పెట్టుకొని దీనికి ఇక్కడ పెట్టామనుకో, షోల్డర్ చేతులు ఎక్కడికి వస్తున్నాయి? ఇక్కడికి వస్తున్నాయి. అవునా? అవునా? చేతుల దగ్గర ఒక చిన్న కట్, ఈ కొంచెం కొసని ఇలాగా మడత పెట్టి ఇక్కడ ఒక చిన్న కట్ చేసుకుంటాం. కనిపిస్తుందా? ఓకే మ్యామ్. ఇప్పుడు మనము దీన్ని ముందు వైపు నుంచో వెనక వైపు నుంచో మీకు నచ్చినట్టుగా ఇలాగా చేతులు పోనీ చేసి వేసేసుకోవాలి. ఓకే, ఫ్రంట్ వైపు బ్యాక్ సైడ్ గా మీ ఇష్టం. ఈ విధంగా అతికిచ్చేసుకోండి. ఇలా మొత్తం అతికిచ్చేయాలి. ఓకే, ఇంకొకటి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం తీసుకున్న క్లాత్ ఇది అనుకోండి, దీన్ని మధ్యలోకి ఇలాగా ఫోల్డ్ చేసుకొని ఇలా 4 భాగాలు చేసి పైన నెక్ వరకే కట్ చేసి కూడా పెట్టుకోవచ్చు. అర్థమవుతుందా? మ్యామ్ మీరు చేతులు కింద నుంచి తీసారా మ్యామ్? అది చేతులు ఎక్కించానమ్మా. అర్థం కాలేదండి, ఒకసారి చూపించండి. ఇలా చెయ్యి ఎక్కించాను, హోల్డ్ చేసాం కదా, దాంట్ లోపలికి చెయ్యి ఎక్కించాము ఇలాగా. ఒక్కసారి చూపించండి. ఒక్కసారి ఇక్కడ చూడండి లక్ష్మి గారు. ఫస్ట్ మనం ఈ క్లాత్ తీసుకున్నాము ఇలాగా. ఓకేనండి. 2 సగాలుగా మడత పెట్టుకోవాలి, రెండింటిని సమానంగా. ఓకేనండి. పెట్టుకున్న ఈ 2 సగాలని దగ్గరికి మడత పెట్టుకొని చెయ్యి ఎక్కడ వస్తుందో అక్కడ ఇలా అని కట్ చేసాం. ఇప్పుడు ఇక్కడ మనం చేతులు ఎక్కిచ్చేసుకున్నాం దీనికి. వెనక గమ్ రాసేసి మనం ఈ విధంగా మీకు ఎలా కావాలంటే అలాగా బ్యాక్ బటన్స్ లాగా ఇలా వెనక ఫోల్డ్ చేసేసి అతికిచ్చేసేయాలి ఈ విధంగా. మేడం కొంచెం ఫోల్డింగ్ దగ్గర హ్యాండ్స్ కట్ చేయడం కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది మేడం. మళ్ళా ఇంకొకసారి చెప్తాను చూడండి. మనం కట్ చేసుకున్న బిట్ ని ఈక్వల్ గా హాఫ్ గా కట్ చేసుకోవాలి. ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి, ఈక్వల్ గా ఫోల్డ్ చేసుకొని దాన్ని మళ్ళా ఇంకొక ఫోల్డ్ చేయాలి. చేశాక ఈ చేతులు ఎలా వస్తాయంటే, మీరు తీసుకున్న బొమ్మకి ఇలా కొలత పెట్టుకోవాలి. మెడ దగ్గర నుంచి తీసుకున్నాం కదా, చేతులు ఎక్కడ వస్తున్నాయో అక్కడ పట్టుకొని దాన్ని కట్ చేసుకోవాలి. అలా ఇలా ఫోల్డ్ చేసి కట్ చేస్తే ఈ పైన ఉన్న పార్ట్ కట్ అవ్వదు, మీకు కేవలం ఆ ముక్క మాత్రమే కట్ అవుతుంది.